మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? బంగాళదుంప, ఓకే, పెసరపిండి, ఓకే, కొర్రపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఓకే, వాము, కారం, ఓకే, చాట్ మసాలా, సాల్ట్, కొత్తిమీర. ఓకే అండి, మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందామా? సరే, ఓకే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి. ఓకే, సో మనకి బజ్జీలకు కావాల్సినంత ఆయిల్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి. ఓకే, ఓకే, బజ్జీ వేగడానికి సరిపడే ఆయిల్ పెట్టుకుంటాము. ఓకే, అది వేడెక్కేసరికి మనం పిండి కలుపు. ఓకే, బౌల్ తీసుకుంటాం. ఇది కొర్రపిండి అనమాట. ఓకే, కొర్రల్ని మనం పౌడర్ చేసుకుంటాం. ఇదేంటంటే మనకి మామూలుగా బజ్జీ పకోడీ అంటే ఎవరైనా ఇది పెసరపిండి. ఓకే, ఇది కొంచెం బియ్యం పిండి. ఓకే, కొర్రపిండి, పెసరపిండి, కొద్దిగా బియ్యం పిండి. ఓకే, సో ఆ క్రంచీనెస్ కోసం బియ్యం పిండి వాడతారు కదా. కొద్దిగా వామ్ కలపాలి. ఓకే, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం టేస్ట్ కోసం చాట్ మసాలా. ఓకే, టేస్ట్కి సరిపడే కారం. ఓకే, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మేము కరెక్ట్గా తింటాం రండి. ఓకే, మా టేస్ట్ తగ్గట్టు వేస్తాం. ఓకే, సరిపడే ఉప్పు. ఓకే, సాల్ట్. కొత్తిమీర టేస్ట్ కోసం వేస్తాం. ఓకే, మామూలుగా అంటే బజ్జీలో కొత్తిమీర ఎవరు వేయరు, వేస్తే ఇంకొంచెం బాగుంటాయి. ఓకే, ఇదేంటంటే బజ్జీకి వేయడానికి వీలుగా వచ్చినట్టుగా మనం పిండి కలిపి. ఓకే, కొంచెం జారుతున్నట్టు. కొంచెం జారు. హీట్ అయింది, వేస్తాం. ఓకే, సో మనం దీన్ని పొటాటోస్తో వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకా ఇంకేమైనా వేసుకోవచ్చు? ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు మేడం, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటాయి. ఓకే, వంకాయతో వేసుకున్నా బాగుంటాయి. ఓకే, నల్ల వంకాయలు ఉంటాయి కదా, బ్లూవి, అవును, అవి వేసుకున్నా బాగుంటాయి. ఓకే, అరటికాయతో వేసుకున్నా బాగుంటాయి, కానీ అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ అంటే శనగపిండితోనే చాలా మంది ఎప్పుడు వేస్తారు. అందుకని నేను కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి పొటాటో వేస్తాను. పొటాటో మంచిగా రైనీ సీజన్స్ లో బాగా బాగుంటాయి కదా. ఎవరైనా అడిగినా వెంటనే చేసేసేలా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. మనం ఏంటంటే ఇది పిండి నిలవ పెట్టుకోకుండా మన ఇంట్లో ఎప్పుడు పెసలు ఇవి మిలెట్స్ అవి ఉంటాయి కదా, డబ్బాల్లో ఉంచుకుంటాం. అప్పటికప్పుడే మనకు కావాల్సిన గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడే మిక్సీలో పిండి చేసుకొని మనకు కావాల్సినంత నిలవ పెట్టుకుంటే మళ్ళీ బాగుండదు పిండి. ఓకే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు కూర్చొని పెట్టి మనం 6 గంటలో పెట్టేవచ్చు. ఒక్క 20 minutes లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. జాగ్రత్తగా వేయాలేమో కదా. జాగ్రత్తగా వేయాలి. మాలాంటి వాళ్ళు అయితే కాల్ చేసుకుంటారు, మొత్తం అంతా అయిపోయి కాల్ చేసుకుంటాం. పిండి ఇంతకన్నా లూజ్ అయింది అనుకోండి, అవి తీగలు పడిపోతుంది. పిండి వేరేగా ఆయిల్ అంతా పాడైపోతుంది, ఇంకా వంట అవ్వదు మనకి. అలా కాకుండా ఇలాగా కరెక్ట్గా చూసుకొని కలుపు. నేను చేస్తే పిండి వేరేగా ఏమంటారు వెజిటేబుల్ వేరేగా అయిపోతుందండి. నేను ఒకసారి ట్రై చేసా బజ్జీలు. చేసారా?
అంటే అదే పిండి కలిపేటప్పుడు విధానాన్ని బట్టి ఇప్పుడు దగ్గర నుంచి చూసాను కాబట్టి నేను కూడా వెళ్ళి ఈసారి ట్రై చేస్తాను, పిండి విడిపోకుండా ఉండేలా. మిరపకాయ బజ్జీ చేస్తే మిరపకాయ వేరేగా, బజ్జీ ఉంటుంది కదా శనగపిండి అది వేరేగా అయిపోయింది. వేరేగా మమత గారు వేగిపోయి తీసుకో. ఓకే అండి, ఓకే. నేను కూడా వెయిటింగ్ అప్పటి నుంచి బజ్జీలు టేస్ట్ చేయడానికి. మీరు ఎప్పుడు చెన్నపిండి బజ్జీలే తిని ఉంటారు కదా, ఈసారి కొర్రపిండి బజ్జీలు తినండి. ఓకే, డిఫరెన్స్ ఉంటుందేమో చూస్తాను నేను కూడా, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మా పిల్లలు చెప్పలేపారు, మీరు చెప్పండి. నాకు తెలుసు కదా మీరు ఏం కలిపారో చెప్పేస్తాను నేను. టేస్ట్ లో తెలుస్తుందో లేదో తెలియాలి. టేస్ట్ కూడా తేడా వస్తుంది. ఓకే, డిష్ అవుట్ చేస్తాను. ఓకే. మమత గారు, కొర్రపిండి పెసరపిండితో ఆలుగడ్డ బజ్జీలు టేస్ట్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. కొర్రపిండి పెసరపిండితో ఆలుగడ్డ బజ్జీలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దామా. కొర్రపిండి పెసరపిండి బంగాళదుంప బజ్జీలు కావలసిన పదార్థాలు: కొర్రపిండి, పెసరపిండి, బియ్యపిండి, వాము, బంగాళదుంప ముక్కలు, చాట్ మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర. కొర్రపిండి పెసరపిండి బంగాళదుంప బజ్జీలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొర్రపిండి, పెసరపిండి, బియ్యపిండి, వాము, చాట్ మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి బజ్జీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆ మిశ్రమంలో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కొర్రపిండి పెసరపిండి బంగాళదుంప బజ్జీలు రెడీ.